పూర్తి స్థాయిలో కేసీఆర్ నాయకత్వానికి వ్యతిరేకంగా స్పందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవకపోవడం, అది ఇంకా స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది. కనీసము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏలు కానీ లేక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ కానీ కనీసము ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. ఉద్యోగస్తుల భర్తీ విషయంలో ఎన్నికలకు ముందు టీవీలలో, పేపర్లలో, కరపత్రాలలో ఏ రోజు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో 2024 ఎండింగ్ అంటే ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అన్ని పేపర్లో ఫ్రంట్ పేజ్ యాడ్స్, ఇంటింటికి కరపత్రం ఇచ్చారు. కానీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. నిరుద్యోగులను, ప్రజలను, ఉద్యోగస్తులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిఏలు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికల అయ్యే నాటికి 3 డిఏలు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ ఎన్నికలప్పుడు మేము అధికారంలో వచ్చినటువంటి 15 రోజుల లోపల పెండింగ్ డిఏలని ఇస్తాము. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగానైతే డిఏలు ఇస్తుందో అదే సమయంలో అదే ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా డిఏలు ప్రకటిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంతవరకు టిఆర్ఎస్ బాకీ పడిన డిఏలు కానీ ఉద్యోగస్తులకు టిఆర్ఎస్ ప్రభుత్వం బాకీ పడినటువంటి డిఏ బాకీలు ఈ ప్రభుత్వం వచ్చినాక మరో 2 డిఏలకు సంబంధించినటువంటి బాకీలు పడ్డాయి. ఆ రకంగా 5 కరువు భత్యాలు ఉద్యోగస్తులకు ఈ ప్రభుత్వం బాకీ పడిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా పెన్షనర్స్ కూడా డిఏ పెరగని కారణంగా, అమలు చేయని కారణంగా కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. పిఆర్సి వేతన సవరణ కమిటీ ప్రతి 5 సంవత్సరాలకోసారి ఉద్యోగస్తులకు జీతాలకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యల మీద వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాల్సినటువంటి సాంప్రదాయము చట్టబద్ధంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం సకాలంలో వేతన సవరణ కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే పిఆర్సి కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ వేతన సవరణ కమిటీ అమలు చేయాలని డిమాండ్ చేసిన కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ అనేక రకాలుగా వేధింపులకు గురి చేశాడు. ఉద్యోగ సంఘాలలో చీలికలు తీసుకొచ్చాడు. కానీ వేతన సవరణ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మాత్రము ఆ ప్రభుత్వం అమలు చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది, 14 నెలలు పూర్తి అయిపోయినాయి.
ఇంతవరకు దాని మీద అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. 2023 జూలై 1 నుండి కొత్త పిఆర్సి అమలు కావాల్సి ఉండింది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అమలు కాలేదు. ఈ రకంగా ఈ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులను పెడితే ఈ సమస్యలు ప్రశ్నిస్తారనేటువంటి భయంతో వాళ్ళు అభ్యర్థులను పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో మెడికల్ రియంబర్స్మెంట్ పథకం, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ పథకము మరి అది అమలు చేసే పరిస్థితుల్లో లేదు. దానికి సంబంధించినటువంటి ఆసుపత్రులకు సకాలంలో చెల్లించని కారణంగా ప్రభుత్వం రియంబర్స్మెంట్, ఈ ఆసుపత్రి కూడా ఈరోజు ఉద్యోగస్తులకు మరి సకాలంలో మెడికల్ హెల్త్ స్కీము అమలు జరగని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా మెడికల్ ఫెసిలిటీస్ మేము సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు అన్యాయానికి గురవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా ఉద్యోగస్తులకు అన్యాయం చేసింది. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా పదవీ విరమణ అంటే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కు పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ కమ్యూనిటేషన్ కానీ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సకాలంలో చెల్లించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఈరోజు వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే రావాలో అవి అందే పరిస్థితి లేదు. మరొక దిక్కు మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్